ప్రజల భద్రత కోసం పరుగులు పెట్టవలసిన పోలీసులే ఇప్పుడు పాత వాహనాలతో ప్రయాణిస్తున్నారు. కాలం చెల్లిన వాహనాలు తరచూ రిపేర్లు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందన్న భయం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఎస్ఐలు సైతం కాలం చెల్లిన కమాండో జేబులతోనే విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనం పాడైతే సొంత జేబు నుంచి డబ్బులు తీసి మరమ్మతులు చేయించుకుంటున్నారు. మరికొందరు భయంతో ఆ వాహనాల్లో ప్రయాణించలేక సొంత వాహనాలని ఆశ్రయిస్తున్నారు. అసలు ఏపీ పోలీసులకు కొత్త వాహనాలు ఎప్పుడు వస్తాయి? పోలీసు విధుల్లో వాహనం అత్యంత కీలకం. స్టేషన్ నుంచి బయటికి రావాలన్నా, నేరస్తులను పట్టుకోవాలన్నా, ప్రమాద స్థలానికి చేరుకోవాలన్నా వాహనం తప్పనిసరి. కొన్ని చోట్ల ఎస్ఐలు సైతం కాలం చెల్లిన కమాండో జీపులతోనే విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాలు తరచూ రిపేర్లకు గురవుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో వాటినే నడపాల్సి వస్తోందని చెప్తున్నారు. వాహనం పాడైతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. దీంతోనే ఇప్పుడు విజయనగరం జిల్లాలో బ్రేకులు పడని పాత వాహనాలతో ఖాకీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా విజయనగరం గాజులరేగ వైద్య కళాశాల సమీపంలో బ్రేకులు ఫెయిల్ అయి పోలీసు వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ క్షీర వెంకటరమణ మృతి చెందారు. ఓ చోరీ కేసు విచారణకు వెళ్లేస్తుండగా బ్రేక్ ఫెయిల్ అయి జీప్ లోయలోకి దూసుకు వెళ్లిన ప్రమాదంలో ఎస్ఐ అశోక్ కుమార్, డ్రైవర్ రాజాబాబు, హెచ్సి నాగేంద్ర ప్రసాద్ కి గాయాలయ్యాయి. ఘటనపై జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురైన సందర్భంలో జిల్లా పోలీస్ శాఖలో కలత చెందిన పరిస్థితి. ఇన్ని రోజులు మాతో కలిసి చేసినటువంటి రమణ మా పోలీసు కుటుంబ సిబ్బంది కోల్పోవడం చాలా బాధగా ఉంది. మృతుడు వెంకటరమణ గుర్ల మండల భూపాలపురం గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం కుటుంబానికి అంతా ఆధారం మృతుడు రమణ. ఇతనికి భార్య కుమారి, ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు. మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని బోరును విలపించారు. అందరితో సరదాగా ఉండేవారని, ఇలా జరగటం బాధాకరమని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రమణ 2002లో ఏపీఎస్సీ కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరారు. అనంతరం 2012లో సివిల్ కానిస్టేబుల్ గా కొలువు సాధించి బొబ్బిలి స్టేషన్లో పనిచేశారు. తర్వాత ఎస్కోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. 2.5 ఏళ్లుగా విజయనగరం రూరల్ స్టేషన్లో పనిచేస్తున్నారు. పాత వాహనమే రమణ పాలిట శాపంగా మారిందని పోలీసులు చర్చించుకుంటున్నారు. చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మా అన్న మాకు పెద్ద దిక్కు. ఇద్దరు పిల్లల్ని ఒక పెద్ద ఐఐటి చదివి ఐఐటి బిలైలో చేస్తున్నాడు. చిన్న అబ్బాయి ఇంజనీరింగ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాకినాడలో చేస్తున్నాడు. కానీ ఈ పిల్లల యొక్క భవిష్యత్తును చూడలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా అన్నయ్య లేకుండా ఏది జరగదు. అన్నయ్యే మాకు పెద్ద దిక్కు. ప్రస్తుతం పోలీసుల వాహనాలకు మరమ్మతులకు ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో కొందరు అధికారులు తమ జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేసి వాహనాలను రిపేర్ చేస్తున్నారన్న వాదన ఉంది. దీంతో అధికారులు మాత్రం పాత వాహనాల్లో ప్రయాణించేందుకు భయపడుతున్నారట. ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందో, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళనతో సొంత వాహనాల్లో విధులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అదీను పోలీసులకు కొత్త వాహనాలు సమకూర్చడం కేవలం సౌకర్యం కోసం కాదు, వారి ప్రాణాలకు రక్షణ కోసం. వాహనాల ఫిట్నెస్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడంతో పాటు కాలం చెల్లిన వాహనాలను వెంటనే తొలగించి కొత్త వాహనాలను అందించాల్సిన అవసరం ఉందని డిపార్ట్మెంట్ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. ప్రజల్ని కాపాడే పోలీసులు పాత వాహనాలతో తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందే కొత్త వాహనాలు సమకూర్చాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.